ఫ్యూచర్ సిటీ లేఅవుట్ 3000 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ గోల్ఫ్ కోర్సు. ఫ్యూచర్ సిటీ లేఅవుట్ ఫైనల్ అయినట్టుగానే రియల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా సర్కార్లో ఫ్యూచర్ సిటీపై వేగంగా పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి కూడా రియల్ వర్గాలు చాలా భావిస్తున్నాయి. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన న్యూస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ మొత్తం మీ చేతిలోనే ఉన్నట్టుగా ఉంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టును తుది మెరుగులు దిద్దుతున్నది. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక నగరంగా దీనిని తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తుంది. ఇందులో 15,000 ఎకరాలను కోర్ సిటీ డెవలప్మెంట్కు, మరో 15,000 ఎకరాల ఫారెస్ట్ను అర్బన్ ఫారెస్టు యాక్టివిటీస్కు కేటాయించారు. సింగపూర్ కన్సల్టెన్సీ ప్రాథమిక నివేదిక ప్రకారం ముచ్చర్ల, మీర్ఖాన్పేట, పందండు, కందుకూరు గ్రామాల పరిధిలోని 1000 ఎకరాల్లో ఈ మెగా సిటీ విస్తరించనుంది. భౌగోళిక అనుకూలతలు, నేల స్వభావం ఆధారంగా ఏ వింగు ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించారు. హైవేకు ఇటువైపు కోర్ సిటీ, అటువైపు ఈకో టూరిజం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాను దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రధానంగా 15,000 ఎకరాల్లో ఏ వింగు ఎక్కడ ఉండాలి, రోడ్ల వెడల్పు ఎంత, డ్రైనేజీ సిస్టము, అండర్ గ్రౌండ్ కేబులింగ్ లాంటి అంశాలపై డిపిఆర్ తుది దశకు చేరుకుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ చిక్కులు లేకుండా